ఇది పాప్యులస్ మామ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. KFC కంటే చాలా బాగుంటుంది అనమాట. भाई एक नंबर लग रहा है, क्रंची भी है, सॉफ्ट भी है. సో ఇక్కడ 55 ఉన్నాయి, అక్కడ 55 ఉన్నాయి అనమాట. మొత్తం తీసుకొని ఈ బ్యాగ్లో సర్దేయాలి. ఇప్పుడు 15-20 నిమిషాలు అట్లా పెడితే గట్టి పడిపోవాలన్నమాట. గట్టి పడలేదురా అంటే మనకి ప్రాబ్లం ఉన్నట్టు. మన వాళ్ళకైతే భయంకరంగా నచ్చేసిందంట మామ. అసలుకి ఏమంటారు, ఇక మా సైడ్ దొరికేదన్నీ కల్తీగా ఉంటాయి, ఇక్కడ బాగుంది అంటా ఉన్నారు అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూరులో ఉన్నాను మామ. ఈ గుండు చూసి కొత్తగా ఉంటుంది మీకు, నాకు తెలుసు. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, చూడకపోతే వెళ్ళి చూసేయండి. నిన్ననే షేవ్ చేసేసాను అనమాట, నిన్న ఈవినింగ్ అలా. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మామ, మన 2 ఎంప్లాయీస్ వచ్చారనమాట మన కంపెనీ నుంచి, గుజరాత్ నుంచి. చూపిస్తాను చూడండి. వాళ్ళంతా గుజరాతీ వాళ్ళు, తెలుగు అసలు రాదు. నేను ఏం మాట్లాడినా వాళ్ళకి అసలు అర్థం కాదు. ఇతని పేరు వచ్చి సచిన్ పింటూ సచిన్ పటేల్, सचिन चौहान. आपका पिंटू पटेल. आधार कार्ड में भी पिंटू रहेगा. पीयूष पटेल, निकनेम पिंटू. अच्छा, వాళ్ళు ఈరోజు మార్నింగే వచ్చారనమాట. కిतना दिन ట్రావెల్ किया? 2 दिन ట్రైన్ మే. 2 రోజులు మామ ట్రైన్లోనే ట్రావెల్ చేశారనమాట. కాకపోతే ఏసీలో, సెకండ్ ఏసీనేనా. సో ఈ రోజు అయితే పెద్ద ప్లానింగ్ ఏం లేదు మామ. ఈరోజు మార్నింగే వచ్చారు పాపం వాళ్ళు, ఫుల్ 2 days ట్రావెల్ చేస్తూ. సో అందుకని ఈ రోజంతా రెస్ట్ తీసుకుంటారు. మనం రేపు బయలుదేరాలి, మధురైకి వెళ్తున్నాం రేపు. అక్కడ నుంచి సైట్కి వెళ్ళాలన్నమాట, చూపిస్తాను. అండ్ రామేశ్వరం వెళ్ళే ప్లాన్ కూడా ఉందన్నమాట వీళ్ళతోనే. సో హరి లేడు కదా, వీళ్ళే నాకు తోడొచ్చాడు, నాకు కొంచెం హ్యాపీగా ఉంది. కాకపోతే మొత్తం హిందీ అనమాట. మీకు హిందీలో మాట్లాడితే అర్థం అవ్వదు, కొంతమందికి అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం ఈ రోజు అంతా ఏం జరిగింది ఏం కదా అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ కూడా ఇప్పుడే వచ్చేసింది అనమాట. ఇంకా పోయి తిందాము. మార్నింగ్ కూడా పాపం వాళ్ళు ఏం తినలేదు, అలా నేను కూడా ఏం తినలేదు. ఎందుకంటే కరెంట్ లేదనమాట మా స్ట్రీట్ మొత్తము. ఏదో వర్క్ జరుగుతుందంట. మార్నింగ్ 9 నుంచి చేశారు, ఈవినింగ్ ఎప్పుడో వస్తుంది అనమాట. అది ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. సో అందుకని ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది అనమాట. లేదంటే నేనే రూమ్ లో వండుదాం అనుకున్నాను ఈ రోజు. సో ఇంకా పర్లేదు, ఒకరోజు తినేద్దాం బయట. అజో పీష్ భాయ్, ఏవో ఉన్నాయి లెగ్ పీస్లు, స్ట్రిప్స్, వింగ్స్. ఇది పాప్యులస్ మామ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. KFC కంటే చాలా బాగుంటుంది అనమాట. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. कैसा है? एक नंबर. KFC से अच्छा है ना? KFC కంటే బాగుంటుందని చెప్తున్నారు. अच्छा है, टेस्टी, గజబ్ అంటే సూపర్ ఉందని. भाई एक नंबर लग रहा है, क्रंची भी है, सॉफ्ट भी है. లాస్ట్ టైం నేను తిన్నాను, ఇవి కూడా చాలా బాగుంటాయి. స్ట్రిప్స్ హైలైట్ టేస్ట్ పాప్యులస్. చాలా పాపం రా, నిజం మాస్టర్. సో మామ ఇప్పుడే టైం వచ్చి 5 అయింది అనమాట ఈవినింగ్. మార్నింగ్ ఎప్పుడు 9 గంటలకి కరెంట్ పోయింది, ఇప్పుడు వచ్చింది అనమాట. సో ఇంకా వచ్చిన పని అయితే స్టార్ట్ చేయాలి మేము, ఎందుకంటే వీళ్ళు వచ్చిన పని స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి అన్ని సామాన్లు తీసుకెళ్ళి మనం మధురై పోవాలి. రేపు ఆఫ్టర్నూన్ మనకి బస్ అయితే బుక్ అయిపోయింది. 2 బాక్సులు ఇప్పుడు ప్యాకింగ్ చేయాలన్నమాట. ఈ సామాన్లు కొన్ని మనకు కావాల్సినవన్నీ 2 ప్లేసెస్కి పోవాలి. రేపు మధురైకి వెళ్ళాలి, దాని తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో ఏంద్రా ఇవన్నీ మీరు పెట్టుకుంటారని మీకు డౌట్ రావచ్చు. దీని వచ్చి జంక్షన్ బాక్స్ అంటారు అనమాట. మీరు కానీ సోలార్ ప్యానల్స్ వెనకాల చూస్తే ఈ కేబుల్స్ వచ్చి ఉంటాయి అనమాట. సో దాన్ని JB అంటారు, జంక్షన్ బాక్స్ అంటారు. ఒక మోడల్కి 3 ఉంటాయి అనమాట. ఇది పాజిటివ్ అండ్ ఉండేది నెగిటివ్ కూడా ఉంటుంది. నెగిటివ్ కూడా చూపిస్తాను ఆగండి. ఇది నెగిటివ్ అనమాట, ఇది పాజిటివ్. మిడిల్ ఒకటి ఉంటుంది అనమాట చిన్నది, అది కూడా చూపిస్తా. ఇది మిడిల్. సో ఇది నెగిటివ్, ఇది మిడిల్, ఇది పాజిటివ్ అనమాట. ఇట్లాంటివి మనం కొన్ని తీసుకెళ్ళాలి వర్క్ చేయడానికి సైట్లో. సో అలా వర్క్ చేయడానికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. క్యా ఓకే 10 మొత్తం 50 సెట్లు పెట్టుకొని పోవాలి మామ. ఈ బాక్స్లో పెట్టాలన్నమాట మొత్తం. వాళ్ళు మాట్లాడేది గుజరాతీ అనమాట. సో ఇక్కడ 55 ఉన్నాయి, అక్కడ 55 ఉన్నాయి అనమాట. మొత్తం తీసుకొని ఈ బ్యాగ్లో సర్దేయాలి ఇప్పుడు. ఓకే చలో డాల్ దే.
సో మామ ఇది వచ్చి ఇంకో టైప్ ఆఫ్ గ్లూ అనమాట. అది బాటిల్ తీసుకెళ్తున్నాం. ఈ పెద్ద బాక్స్ అదే బకెట్ తీసుకెళ్ళాక బాటిల్ షిఫ్ట్ చేసుకుంటున్నాం అనమాట. సింక్లో అంతా పడిపోయింది అనమాట. ఇది పోసేసరికి ఒక బాటిల్ అయితే ఫిల్ చేసాము, ఇంకో బాటిల్ ఫిల్ చేయాలి. ఇట్లానే నీట్గా సీల్ చేసి ప్యాక్ చేస్తున్నాం అనమాట. మనం లీక్ అవ్వకుండా ఉండాలి కదా. పైన కవర్ పెట్టి దాని మీద మూతేస్తున్నాడు. సైడ్కి వెళ్ళే ముందు ప్రతిసారి మామ ఒకసారి చెకింగ్ చేసుకుంటాం అనమాట. అంటే ఇది డ్రై అవ్వాలి, కరెక్ట్ డ్రై అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. 15-20 मिनट 15-20 నిమిషాలు అట్లా పెడితే గట్టి పడిపోవాలన్నమాట. గట్టి పడలేదురా అంటే మనకి ప్రాబ్లం ఉన్నట్టు. కాసేపు అక్కడ ఉంచేస్తే नीचे गिर जाएगा भाई, हवा आ रहा है ना. बस కాసేపు అట్టు ఉంచాలి. బస్ చలేదు. కరెక్ట్ 15 నిమిషాల గ్యాప్లో మామ అదైతే ఆరిపోవాలన్నమాట. లేదంటే నెక్స్ట్ ఏం చేయాలని చూద్దాం. ఆరిపోతే మంచిది, ఆరకపోతేనే కొంచెం ప్రాబ్లం. ఇప్పటికే గట్టి పడిపోయింది చూసారా మామ. ఆల్మోస్ట్ కిందకి రావట్లేదు చూసారా, లిక్విడ్ లాగా. ఇంకో 10 నిమిషాలు ఆపేద్దాం. 5 నిమిషాలు గట్టి అయిపోయిందంటే ఇంకో 10 నిమిషాలకి ఈజీగా డ్రై అయిపోద్ది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మామ ప్యాకింగ్. ఈ బ్యాగ్ ఒకటి చేయాలన్నమాట. ఈ సైడ్ అయిపోయింది, జిప్పు కూడా వేసాము. ఈ సైడ్ కొంచెం ఉన్నది చేయాలి. ఇంకేమైనా చిన్న చిన్న వస్తువులు ఏమైనా అవసరం అయితే అవన్నీ పెట్టుకోవాలన్నమాట. ఏది వదిలేసుకోకూడదు, మనకు అక్కడ ఏం దొరకవు. ఏమున్నా ఇక్కడ నుంచి తీసుకొని పోవాలి. సో చూద్దాం ఈలోపు ఆరిందా లేదో. ఇప్పుడు నేను టచ్ చేసి చూసా చూడండి, నా చేతికి రాకూడదు అనమాట. నా చేతికి రాలేదు చూసా. బాగా డ్రై అయిపోయింది అనమాట ఇది. సో డ్రై అయిపోయింది కాబట్టి మనకి ఇబ్బంది లేదనమాట. ఇంకా మన ప్యాకింగ్ అయితే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదే మన ఫైనల్ లగేజ్ అనమాట. ఇది ఒకటి, ఇది ఒక పెద్దది ఒకటి. అసలు ఒకరు ఎత్తగలరా లేదా అన్నదే క్వశ్చన్ మామ ఇప్పుడు. देखना एक बंदा उठा पाएगा कि नहीं. आ जाएगा. ओ बहुत ఇంతకుముందు మరీ గలీజ్గా ఉంటుంది కదా మామ. ఈ ప్యాకింగ్ చేసాము, ఇక్కడంతా క్లియర్ చేసాం అనమాట. దాంతోపాటే ఇదంతా చెత్త పడేయాలి బయట. సో మా ముగ్గురం ఫ్రెష్ అయిపోయాం అనమాట. టైం వచ్చి 8 కావస్తుంది. సో మన వాళ్ళకి ఈరోజు పక్కా సౌత్ ఇండియన్ దేశీ ఫుడ్ అరిటాకుల మీద తినిపిపోతున్నాను అనమాట. इसको धोना पड़ता है. हाँ धो ले थोड़ा पानी डाल के ऐसा कर ले. धो लेना. पानी इसके ऊपर गिरा दे. हाँ बस. సో ఇక్కడ నా ఫేవరెట్ అయినా డబుల్ ఎగ్ దోశ ఒకటి చెప్పాను అనమాట మన బ్రోక్ కూడా. ఈ బాయ్కి ఏమో నార్మల్ ప్లెయిన్ దోశ అంట. లే బాయ్ జిత్నా చాయి ఉత్నా, ఎంత కావాలో అంత వేసుకోమంటున్నా. ये नारियल का सांबर कैसा है. పాప మేము గుజరాత్లో కూడా దొరకద్దు కానీ ఈ టేస్ట్ అయితే రాదు కదా అక్కడ. సో అందుకని ఇది మంచి బాగుంటుంది అనమాట. వాళ్ళకి బాగా కొత్తగా ఉంటుంది, అందుకని ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. మన వాళ్ళకైతే భయంకరంగా నచ్చేసిందంట మామ. అసలుకి ఏమంటారు, ఇక మా సైడ్ దొరికేదన్నీ కల్తీగా ఉంటాయి, ఇక్కడ బాగుంది అంటా ఉన్నారు అనమాట. అంతే కదా, మన సౌత్ లో దొరికే ఫుడ్ నార్త్ లో అసలు బాగుండదు. నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఉంది, 2 years. సో రేపు మళ్ళీ మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒక 3-4 days ఏమో కొంచెం ప్రశాంతంగా రూమ్ లో ఒక 2 days వండుకున్నాను. ఈ రోజు అంతా బయటే తిన్నాను. సో ఒక 3-4 days అలా గడిచింది అనమాట. మళ్ళీ మన ట్రావెల్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో చూద్దాం ఎలా జరిగింది మన ట్రావెల్, ఎక్కడెక్కడ తిరుగుతాం ఏంది కదా అని. సో రాబోయే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో చలో ఈ రోజు వీడియో ఎంత పెద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బై.